దేవుని నామానికి స్తోత్రాలు. చేరుకుని వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15 వచ్చిన భాగములను చదువుకుందాం. పెద్దగా చదవన్నామా? అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను, మేము తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు, పెళ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వాని యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము 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 నాయనా, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, శివాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నవాడవు అనువాడవు, భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడవు, మొదటి వాడవు కడపటి వాడవు, మృతుడు వైతివి కానీ సదాకాలము జీవించువాడవు. ఆమేన్ అను నమ్మకమైన సత్యసాక్షి నీకే వందనాలు ప్రభువా. మేము లేచుట కూర్చునుట, మేము నడుచుట పండుకొనుట, మా ఆలోచన తలంపులను నీవు బాగుగా ఎరిగిన వాడవయ్యున్నారు. మేమేమై ఉన్నామో అది కేవలం కృప అయినది నాయన. మేము సజీవులముగా ఉన్నాము అంటే అది మా శక్తి, మా బలము, మా జ్ఞానము మాకు కలిగిన దాన్ని బట్టి కాదు ప్రభువా. కేవలము నీ ఉచితమైన కృపను బట్టి, నీ చిత్తమును ఇప్పుడైనా మేము గ్రహించి దానిని నెరవేర్చుట కొరకు ఎప్పటికైనా మారు మనసు పొందినాయన మొదటి క్రియలను చేయుట కొరకు ప్రభువా, మీరు మాకు సమయం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి ప్రభువా, ఆరోగ్యం ఇచ్చి, నీ సన్నిధి భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మేమైతే ప్రభువా అనాలోచితముగా ఉండవద్దయ్యా. సామాన్య దినముల వలె అయ్యా మా దినచర్య కొరకు మా దినములను నడిపినట్లుగా భక్తి చేయవద్దు ప్రభువా. ఏలైనగా అయ్యా పరలోకము నుండి లోకానికి వచ్చాం. భూమి మీద నీ పనిని సంపూర్ణము చేసి నమ్మకమైన దాసులము దాసురాండ్రముగా నీవు అప్పగించిన పనిని తుదుముట్టించి, నీవు అప్పగించిన తలాంతులను సద్వినియోగపరుచుకొని నువ్విచ్చిన మీనాలను నాయన అయా వృద్ధిపరిచి నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధపడగలిగిన సంఘముగా మేము ఉండడానికి ప్రభువా కృప దయచేయండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుందామని క్షయమైపోయే వాటి కొరకు మా బలమును నాయనా, క్షయమైపోయే వాటి కొరకు మా సమయమును, క్షయమైపోయే వాటి కొరకు నాయనా మా యొక్క నాయన ఆత్మీయ స్థితిని పాడు చేసుకునే వారముగా ఉండవద్దు ప్రభువా. నొద్దరుకు కాలమందే నీలో ఐక్యపరచబడాలా. నువ్వు సమీపముగా ఉండగానే నిన్ను హత్తుకోవాలా. నువ్వు మాట్లాడుతున్నప్పుడే నీ మాటకు మేము లోబడాలా. మాలో శరీరానుసారమైన మనసును, శరీరానుసారమైన స్వభావమును, శరీర కార్యములన్నిటినీ లయపరచండి నాయన. ఉపవాసమున్న మేము అయా లోకమునకు, శరీరమునకు, పాపమునకు దాసులము కాకుండానట్లుగా విడుదల దయచేయండి ప్రభు. వాక్యమైన దేవా, నీవే సంఘముతో మాట్లాడండి. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమందు అయా 40 దిన ఉపవాస ప్రతిష్టలో 26వ దినముగా నీ సంఘముగా నీ సన్నిధిలో సాగిలపడుతుండగా సంఘమంతటిని సమకూర్చండి. ఇంకా ఎందరూ ప్రభా ఇటు శ్రేష్టమైన సమయమును పోగొట్టుకుంటున్నారు, ఎందరూ నాయన నీ మందిరంలోనికి రాలేక ఆటంకపరచబడుతున్నారు. అయ్యా ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి సంగమనంతటిని కూడా ప్రభువా, ఏ పెద్దలేమి, పిల్లలేమి, యవనస్తులేమి, కన్యకలేమి, వృద్ధులేమి, పసిబిడలేమి అందరూ కూడా ప్రభువా నీ ముఖ కాంతిలో నీ ముఖ దర్శనము చూచుట కొరకు, నీ సన్నిధి ప్రసన్నతను అనుభవించుట కొరకు, నీ తేజో మహిమనుతో నింపబడుట కొరకు, నీ పరిశుద్ధాత్మ కార్యము మాలో జరుగునట్లుగా, పరిశుద్ధాత్మ అధికారానికి నాయన మమ్మల్ని అప్పగించుకున్నట్లుగా ఈ స్థలములో నాయన మీరు మాట్లాడండి. వాక్యమైన దేవా, మానవుని స్వరాన్ని మరుగుపరచండి.
నిలబడుచున్న మేము వట్టి వారమైనాం, మీరైతే జీవము కలిగిన దేవుడైనారు. నీ మాటలలో జీవమున్నది, నీ మాటలు బ్రతికిస్తాయి. నీ మాటలు ప్రభువా నీ బిడ్డలను ప్రభువా అయా పరిశుద్ధపరుస్తాయి. అట్టి పరిశుద్ధమైన నీ మాటల చేత నీ బిడ్డలు నీ కొరకు జీవింపచేసి, వాక్యమైన దేవ మీరే మాట్లాడి నీ ప్రజలను ఉజ్జీవింపచేసి, నీ రాకడ కొరకు నీ రాజ్యంగా సిద్ధపరిచి నీ మహిమ ఎదుట నిలబెట్టుకొనమని నజరేయుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలండి. చదవబడినటువంటి లేఖన భాగమును ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలా నా హృదయంలో ఒక భయము బాధ కూడా ఉంది. అసలు చెప్పాల్సింది చెప్పట్లా, ఉపోద్ఘాతంతోనే 40 రోజులన్నీ అయిపోతున్నాయి. ఎందుకు అంటే క్రీస్తు పోలిక అనేది అది దేవుని ప్రజలు నేర్చుకోవాల్సిన విషయము. దాన్ని వివరించడానికి కొంత సమయం అనుకుంటే అది ఇంకంప్లీట్గా ఉంది. ఉపవాసం సరిగ్గా లేరు. ఉపవాసం ఎలా ఉండాలని చెప్పాలనుకుంది, ఎట్లా ఉపవాసం చేయాలి, దీనితో బలపరిచి సంఘాన్ని ఉపవాసాల్లో స్థిరపరిచి నిలబెట్టాలనుకుంటే ఇది ఇంకంప్లీట్గా ఉంది. అసలు యాత్ర చేయి కీర్తనలు చెప్పాలంటే ప్రారంభమే కాల. యాత్రలో ఏమున్నాయి? యాత్ర కొరకు కదా ఈ సంవత్సరం మనం సిద్ధపడాల్సింది. బలమైన కదా 40 రోజులు యాత్ర చేయాల్సిన సంఘము యాత్రలో బాకా లోయలో పడి దాన్ని జలమయంగా చేయాల్సిన మనము, ఆ జలమైన యాత్రలో ఏమున్నాయి నేర్చుకోవాల్సిన మనం ఎక్కడున్నాము అంటే ఇంకా ఉపవాసం అంటే ప్రారంభంలోనే ఉన్నాం. నాకు అదే అనిపిస్తుంది. హిజ్కియా గారు 7 రోజులు మళ్ళీ పస్కా పండుగ ఆచరించినట్టు ఇది ముగించిన తర్వాత మళ్ళీ 40 రోజులు చేపించాలేమో మీ చేత. ఇది ముగించిన తర్వాత చేయాల్సి వస్తుందేమో మళ్ళా 40 రోజులు. ఎందుకు అంటే ఇంకా ఉపవాసంలోనే ఏం చేయాలా ఎలా ఉండాలలోనూ మనం ఉండిపోయాం. ఉపవాసం ఎలా చేయాలి అనేది నేర్చుకుని సిద్ధపడవలసిన కాలంలో ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఉపవాసం ఉండి ఉపవాసం ఎలా ఉండాలి అనేది ఆల్రెడీ కత్తి పెట్టుకొని యుద్ధం చేయాల్సిన కానిలో చాలలో యుద్ధాన్ని పోయే వాళ్ళం సానబెట్టుకున్నట్టు ఉంది కత్తులకి. ఇప్పుడు యుద్ధం చేయాల్సిన సమయంలో ఏం చేస్తున్నాం? సానబెట్టుకున్నాం. మరి యుద్ధ కాలం ఏం చేస్తాం? యుద్ధం ఏం చేస్తాం? దేవుని సన్నిధిలో అంటే అంతరంగంలో ఉన్న బాధ మాత్రమే. అంటే సంఘము ఎంత బలహీనంగా ఉంది, ఎంత డల్ అయిపోయారు అనేది గ్రహించి మిమ్మల్ని మట్టుకు మీరు పూర్తిగా ఉజ్జీవపరుచుకొని ప్రభువా మా ముందుంచబడిన పోరాటం, పోయిన సంవత్సరం సిద్ధపాటు ఉన్నాం, పోరాటంలోకి వెళ్ళిపోయాం, యుద్ధం చేయడం నేర్చుకున్నాం. అసలు ప్రారంభించిన మూలవాక్యం చెప్పాలనుకుని ఇంత మటుకు మాత్రం చెప్పనే లేదు నేను. ఇది నా హృదయంలో ఉన్న బాధ. అయినా ఇవాళన్నా ప్రారంభిద్దాం అనుకున్నా. పోనీ ఆదివారం అయినా ప్రారంభించి చేద్దామంటే దేవుని ఆత్మ మళ్ళా ఉపవాసం గురించే చెప్పమన్నారు. ఉపవాసం గురించే చెప్పు, దాన్నే నేర్పించు అంటున్నారు. అంటే ఉపవాసంలోకి వచ్చాం, ఉపవాసం లేదు. ఉపవాసంలో ఉన్నాం, ఉపవాసం లేనట్టున్నాం. ఉపవాసంలో ఉన్నాం, ఉపవాసం లేనట్టున్నామంటే ఉపవాసం ఉన్నాం, ఎట్టున్నాం? తిండి మానేసి శరీరాన్ని తెచ్చి బలవంతంగా ఇక్కడ పెట్టాం. అంతేగాని ఉపవాసంలో ఉన్న జయము లేదు. అంటే ఇంకా మనం ఏం చేస్తున్నాం? ట్రైనింగ్ తీసుకుంటున్నాం ఉపవాసానికి. ఉపవాసాలు ఏం చేస్తున్నాం అంటే బ్రతికుంటే మంచి ఉపవాసం చేస్తాం ప్రభు అని ట్రైనింగ్ తీసుకున్నట్లుంది. దయచేసి సంఘము మన ఎవరి మట్టుకు వాళ్ళమే, మా మట్టుకు మేము, మీ మట్టుకు మీరు సరిదిద్దుకోవాలా, సరి చేసుకోవాలా. దేవునికి అనుకూలమైనటువంటి ప్రజలముగా మనం ఉండాలా, అనుకూలమైన ఉపవాసం చేయాలా. ఈ చదవబడినటువంటి మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15 వచ్చిన భాగములలో వ్రాయబడినటువంటి విషయం ఏంటి అంటే కనుక యోహాను శిష్యులైనటువంటి వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు. యోహాను శిష్యులమైనటువంటి మేము అలాగునే పరిసయ్యులు శాస్త్రులైనటువంటి వారు
ఉపవాసాలు ఉంటున్నారు, ఉపవాసం చేస్తున్నారు. మరి మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయటం లేదయ్యా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా శిష్యులు కూడా చేస్తారు. ఇప్పుడు ఎందుకు చేయటం లేదంటే, పెళ్లి కుమారుడితో వారు ఉన్నప్పుడు, పెళ్లి కుమారుని ఇంటికి ఉన్నప్పుడు ఎవరైనా దుఃఖపడగలరా? అంటే ఉపవాసం ఉన్నారు, అప్పుడు ఏముంటది? ఖచ్చితంగా ఉపవాసంలో ఏముంటది? యేసుప్రభు వారు చెప్తున్నాడు, పెళ్లి కుమారుని ఇంటి వారు ఎవరైనా దుఃఖపడగలరా? అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏముంటది? మనిషి ఎలా ఉంటాడు? దుఃఖముఖుడై ఖచ్చితంగా దుఃఖపడాలి, కన్నీరు విడిస్తూ తను తాను ప్రత్యేకపరుచుకుంటారు కదా. మరి అలా దుఃఖముఖుడై ఉండాలి కదా, ఉండరు కదా. నేను వెడలిపోయిన తర్వాత నా శిష్యులు కూడా ఉపవాసం చేస్తారు అని చెప్పారు. అయితే ఈ ఉపవాసము దేవుని బిడ్డలైనటువంటి వారికి పాత నిబంధన కాలంలో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుద్ధానడిన తర్వాత కూడా సంఘానికి ఉన్నటువంటి బలమైనది ఏంటి అంటే కనుక ఉపవాస ప్రార్థనలు, ఉపవాస కూడికలు. ఈ ఉపవాసం ఉండి దేవుని సంఘము, దేవుని సేవించడము అనేది దేవుని ప్రజలకు మన శక్తికి మించినవి, మనకు అసాధ్యమైనవి, మన వల్ల కానివి ఏదైనా ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవాలి అంటే, ప్రభులోనివి మనం ఏమైనా సంపాదించుకోవాలి అంటే ఒకటి ఏంటి అంటే కనుక ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడమే, ఉపవాసం ఉండి దేవుణ్ణి ఆరాధించడమే. ఈ ఉపవాస ప్రార్థనలో ఎలా ఉపవాసం ఉండాలి అనేది మనము ధ్యానం చేస్తూ వచ్చినాం. అసలు ఉపవాసము అనేది ఎందుకు ఉండాలి అని దేవుడు చెప్పారు అంటే, ఒకటి మనం పరిశుద్ధపరచుకోవాలి అంటే ఉపవాసం ఉండాల. రెండవది మన క్రియలను మార్చుకోవాలంటే ఉపవాసం ఉండాల. మూడవదిగా అన్నిటిలో దేవునికి ఆధిక్యత, ప్రాముఖ్యతనివ్వడం కొరకు ఉపవాసం ఉండాల. ఉపవాసం ఉన్నాము అంటే ఆయన ఎడల భయభక్తులను మనము కలిగి ఉండాల. మనము ఉపవాసం ఉన్నాము అంటే సత్య సమాధానములను ప్రియంగా ఎంచాల. ఉపవాసం ఉన్నాము అంటే మన ప్రార్థన దేవునికి వినబడేటట్లుగా మనము ప్రార్థించే వారంగా ఉండాల. ఉపవాసం ఉన్నాము అంటే కనుక కన్నీటితోనూ దుఃఖించుచు మనపూర్వకంగా దేవుని సన్నిధిలో మరి ఆయన్ని సేవించి ప్రార్థించే వారంగా ఉండాల. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎంత మాత్రము కలహపడకూడదు, గుద్దులాడుకోకూడదు, కఠినమైన పనులు చేయకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ఈ జీవన సంబంధమైన ఉపవాసం మనం ఉన్నాము అంటే మనకిష్టమైనటువంటి వ్యాపారాలు, మనకిష్టమైన పనులు, వీటి కొరకు ఎక్కువ సమయాన్ని మనము కేటాయించకూడదు. ఉపవాసం ఉన్నాము అంటే దేవుడు మనల్ని దర్శించి దేవుని కార్యము మనలో జరిగే అంతగా మనందరము కూడా ఉపవాసం ఉండి ప్రార్థించే వారముగా ఉండాలి. ఇప్పుడు ఈ ఉపవాసమును గురించి ధ్యానం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారికి కూడా యెషయా గ్రంథము 58వ అధ్యాయం, యెషయా గ్రంథము 58వ అధ్యాయం, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 5వ వచనము 6వ వచన భాగమును ధ్యానం చేస్తున్నాం. అటు ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అటుదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చున్నట ఉపవాసమా? అటు ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా అంటున్నాడు. ఉపవాసమును గురించి మాట్లాడుతూ దేవునికి అనుకూలమైన ఉపవాసమును చేయమంటున్నాడు. దేవుడు ఏం చేయమంటున్నాడు? అనుకూలమైన ఉపవాసము చేయమంటున్నాడు. అనుకూలమైన ఉపవాసమును చేసే మనము అసలు దేవునికి అనుకూలమైనది ఏంటి? దేవునికి అనుకూలమైనది ఏంటి? దేవుని అనుకూలమైనది ఏంటి అంటే మన యొక్క శరీరములను సజీవ యాగముగా దేని కొరకు ప్రతిష్ఠించుకోవాలా? పరిశుద్ధత కొరకై ప్రతిష్ఠించుకోవాలా. ఎందుకు దేవుడు ఇది నాకు అనుకూలమైనది అని చెప్తున్నాడంటే, ఎందుకు అంటే ఒక వ్యక్తి తమ శరీరములను పరిశుద్ధత కొరకై
మన అవయవాలను ప్రతిష్ఠించుకోవడం దేవునికి అనుకూలమైందని ఎందుకు చెప్తున్నాడంటే, మన కన్నులలో పాపం ఉంటుంది, మన చెవులలో పాపం ఉంటుంది, మన నోట నాలుక పాపం ఉంటుంది, మన ఆలోచనలో పాపం ఉంటుంది, మన ఊహల్లో పాపం ఉంటుంది, మన హృదయము రొమ్ములో పాపం ఉంటుంది, మన చేతులలో, మన కాళ్ళలో, మన నడకలో, పడకలో ఏముంటుంది? పాపం ఉంటుంది. మన క్రియల్లో ఏముంది? పాపము. అంటే ఇన్ని పాపాలు, అంటే ఎక్కడ కూడా మనలో ఏమీ లేదు. మన శరీరములో ఏది కూడా మంచిది నివసింపలేదు. మన శరీరంలో ఎక్కడ కూడా ఏమీ లేదంట, మంచి అనేది లేదు. మరి ఇంత పాపమునకు మరి దాసులమైనటువంటి మన శరీర అవయవాలను ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, పరిశుద్ధత కలుగునట్లుగా ప్రతిష్ఠించుకోవాలా. రెండవది దేవునికి అనుకూలమైంది ఏంటంటే, మన మనస్సు మారి నూతన పరచబడటం. ఉపవాసములు మనలో కలగాల్సిన కార్యం ఏంటి అంటే, మన మనస్సును మార్చుకోవాలా. పూర్వము నీలో ఉన్నటువంటి ఏ మనసు అయితే ఉన్నదో అది పోవాలా. శరీరానుసారమైన మనసు పోవాలా. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు రావాలా. ఉపవాసము దేవునికి అనుకూలంగా ఉండాలంటే, ఒకడు జమ్ము వలె తల వంచుకోవడం, బూడిద పరుచుకొని గోనె పట్టు కట్టుకొని కూర్చోవడం, ముఖములను వికారంగా చేసుకోవడం ఉపవాసమా అంటున్నాడు. ఉపవాసము అంటే ఏంటి అంటే కనుక, దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పాల, కాడిమాను మోకులనంట తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడి విరగొట్టుట నేను ఏర్పరచుకొనిన ఉపవాసము అన్నారు. ఉపవాసం ఉన్నాము అంటే మన శరీరాన్ని మనం నలగొట్టుకొని మనము ఉపవాసం ఉంటున్నాము అంటే, మనం ఉపవాసించినటువంటి మనం చేయాల్సిన పని ఏంటి? దేవునికి అనుకూలమైన ఉపవాసం ఏంటంటే, ఇక్కడ అన్నాడు కదా, దుర్మార్గుడు కట్టినటువంటి కట్లను మనం ఏం చేయాలంట? విప్పాలంట. దుర్మార్గుడు దేవుని పిల్లలకి 2 రకాలైన కట్లు ఉన్నాయి. ఏంటి కట్లు అంటే, ఒకటి దుర్మార్గుడు కట్టే కట్లు, భక్తిహీనులు కట్టే కట్లు. ఎన్ని కట్లు ఉన్నాయంట? దుర్మార్గుడు కట్టే కట్లు ఉన్నాయి, భక్తిహీనుడు కట్టే కట్లు ఉన్నాయి. దుర్మార్గుడు ఎందుకు మనల్ని కడతాడు, భక్తిహీనులు మనల్ని ఎందుకు కడతారు అంటే, దుర్మార్గుడు మనల్ని కట్టడం, దేవుని పిల్లలను ఒక దుర్మార్గుడు ఎలా బంధించగలుగుతాడు? ఒక భక్తిహీనుడు భక్తి కలిగిన వాడిని ఎలా బంధించగలడు అంటే, ఎప్పుడు బంధిస్తాడు అంటే, దేవుని పిల్లలైనటువంటి మనము, దేవుని పిల్లలమైన దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము దేవుని యొక్క వాక్యం విని ప్రార్థన చేసి ఆత్మ కలిగిన వారమైన దేవుని పిల్లలమైన దేవుని దగ్గరికి మనం వచ్చాము అంటే, మనము దేవుని చిత్తమును చేస్తున్నామా, మన ఇష్టమును మనము దేవుని దగ్గరికి వచ్చి నెరవేర్చుకుంటున్నాము. చాలా మందిలో ఉన్నటువంటి లోపం ఏంటంటే, దేవుని దగ్గరికి వస్తారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, కానుకలు ఇస్తారు, కానీ వాళ్ళకు అనుకూలంగా వారు చేస్తారు, కానీ దేవుని చిత్తాన్ని, దేవుని మాటను మాత్రము నెరవేర్చరు. దేవుని మాటను నెరవేర్చకుండా తమ ఇష్టమును నెరవేర్చుకునినా ఎవరైనా సరే, ఎంత ఆత్మ కలిగిన వారైనా, వారిని దుర్మార్గుడు ఏం చేస్తాడు అంటే కట్టేస్తాడు. రెండవది, దేవుడు నీలో పాపమున్నది అని నీకు తెలిసినప్పుడు, నీలో ఉన్న లోపాన్ని దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు, ఆ లోపాన్ని, పాపాన్ని ఏం చేయాలి అంటే కనుక విడిచిపెట్టాల. ఆ పాపాన్ని సరిచేసుకోవాలా. నీలో మోహం ఉందా, కామం ఉందా, తిండిబోతనం ఉందా, నిద్రపోతనం ఉందా, అబద్ధం ఉందా, వ్యసనం ఉందా, కలహం ఉందా, కక్ష ఉందా, నీలో ఈ ధనాపేక్ష ఉందా, దురాశ ఉన్నదా, దుర్నీతి ఉన్నదా, ఏముందో దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఇది నాలో ఉంది అని నీకు తెలిసినప్పుడు దాని నుంచి విడిపించబడినట్లుగా నువ్వు ప్రార్థన చేసి విడుదల పొందాలి. అలా కాకుండా పాపమును రహస్యంగా నీలో పెట్టుకొని నీవు అదే అనుసరించి నడుస్తూ
దేవుడికి ఉపయోగపడతాను, దేవుని బిడ్డను అనుకుంటే నీలో ఉన్న పాపమే మనకు నిర్గమకాండం లేవికాండంలో కూడా ఉంటుంది, నీ పాపము నిన్ను పట్టుకొనును. పాపం ఎప్పుడు ఏం చేస్తుందంట, మనల్ని ఏదో ఒక రోజున ఏం చేస్తుందంట, మనలో ఉన్న పాపమే మనల్ని పట్టుకుంటది. ఆ పట్టుకొని ఆ పాపమే మనల్ని ఏం చేస్తుందంటేనంట, కట్టేస్తుందంట. అందుకనే దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని దగ్గరికి వచ్చిన మనము దేవుని మాటను గైకుంటున్నామా, దేవుని మాట చొప్పున జీవిస్తున్నామా, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా పరీక్షించుకోవాలా. పాపము నీలో ఉన్నదని దేవుడు చెప్పినప్పుడు ఆ పాపమును సరిదిద్దుకొని పశ్చాత్తాప పడుతున్నామా, ఆ పాపముని క్యారీ చేస్తున్నామా, కొనసాగిస్తున్నామా, ఆ పాపమే ఏదో ఒక రోజున నిన్ను చెరపెట్టిద్దనేది జ్ఞాపకం చేసుకో. ఇంకా దేవుని బిడ్డలు ఎందుకు బంధకాలు లేకపోతే కట్లలోనికి వెళ్తున్నారు, ఎందుకు కట్లతో వెళ్తున్నారు అంటే, దేవుని పిల్లలైన వారిలోనికి గర్వము అతిశయము వచ్చింది అంటే, గణితమంతులైన వారు గర్వించకుండా అతిశయించకుండా దేవుడు ఏం చేస్తున్నాడంట, సంఖ్యలతో ఏం చేస్తున్నాడంట, వాళ్ళని బంధిస్తున్నాడంట. మనలో మనకెందుకు కట్లు వస్తున్నాయి అంటే, ఒకవేళ మనలోనికి అతిశయము గర్వము గనక వస్తే. మూడవదిగా దేవుని పిల్లలైన వారు పరిహాసకులుగా ఉండడాన్ని బట్టి, అపహాసకులుగా దేవుని పిల్లలుంటే, అపహాస్యం చేసే వాళ్ళుగా దేవుని పిల్లలుంటే, ఆ పరిహాసము ఏం చేస్తుందంట, బంధకాల్లోనికి మనల్ని తీసుకువెళ్తుందంట. నాలుగవదిగా దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని వాక్యమును తృణీకరించి దేవుడి ప్రవక్తలను పంపి సేవకులను పంపి హెచ్చరించినప్పుడు సరి చేసుకోకపోతే ఏమైపోతామంట, దేనిలోకి వెళ్ళిపోతామంట, అటు దుర్మార్గుడైన నిన్ను కడతాడు, భక్తిహీనుడైన నిన్నేం చేస్తాడు, కట్లతో కట్టేస్తాడు. పాపము వలన నువ్వేం చేయబడతావు, కట్లతో కట్టబడతావు. కాబట్టి ఉపవాసమున నీవు నీ కట్లను ఏం చేయాలా, తెంచుకోవాలా. నువ్వు లేచి కూర్చొని నువ్వేం చేయాలా, నీ మెడ మీద ఉన్న కట్లను ఏం చేయాలా, విప్పుకుంటుంటే దేవుడే నీ కట్లను ఆయన ఏం చేస్తాడు అంటే విప్పడానికి ఉపవాసంలో సహాయం చేస్తాడు. రెండవదిగా ప్రియులారా, ఇంకా అన్నాడు కదా, కాడిమాను మొక్కులు తీయటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడియు విరగొట్టబడాలి. కాడిమాను మొక్కులు ప్రతి కాడి ఉపవాసములు ఏమైపోవాలంట, విరగొట్టబడాలి. అంటే ఉపవాసం ఉన్నాము అంటే కాడి అనేది మన మీద ఉన్నటువంటి కాడి అనేది మన మీద ఉన్న కాడిమాను మోక్కులు అనేవి ఏమైపోవాలా, విరగొట్టబడాల. ప్రియులారా, ఇజ్రాయేలుని గురించి మనము ధ్యానం చేస్తే, ఇజ్రాయేలులు 2 సార్లు కాడి క్రిందకు వెళ్ళారు. ఇజ్రాయేలులకి 2 సార్లు ప్రధానముగా 2 సార్లు వారి కాడి మీద వారి మీద కాడి పట్టబడి ఉంది. ప్రథమంగా మిగతా కొద్ది కాలం ఉంటే ప్రధానంగా 2 సార్లు మాత్రం ఇశ్రాయేలు మీద కాడి ఉంది. ఒకటి ఐగుప్తి దాస్యపు కాడి ఉంది, రెండవది బబులోను దాస్యపు కాడి ఉంది. ఎన్ని కాడులు ఉన్నాయంట ఇశ్రాయేలు మీద? 2 కాడులు ఉన్నాయంట. ఒకటి ఐగుప్తు దేశపు కాడి. చూడండి, దాని గురించి ఒక మాటను హోషియా గారు రాస్తూ, అది ఆ కాడి అనేది చాలా చోట్ల రాయబడి ఉన్నది, కానీ నేను ఒక్కటి మాత్రము జ్ఞాపకం చేస్తాను. చూడండి, హోషియా గ్రంథము 11వ వచన భాగమును 11వ అధ్యాయం 750 పేజీ 750వ పేజీ 4వ వచన భాగమును చూడండి. ఒకడు మనుష్యుడు తోడుకుని పోవునట్లుగా స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. ఇక్కడ 11వ వచనం ప్రారంభం నుంచి మాట్లాడితే, ఇది ఎక్కడి నుంచి మాట్లాడారంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుని ప్రజల మీద పశువుల మీద కాడి ఉన్నట్లుగా ఇజ్రాయేల్ ప్రజల మీద కూడా ఏముండేదంట, వారి భుజముల మీద ఏముండేదంట, కాడి ఉండేది. ఇజ్రాయేల్ ప్రజల మీద ఏముందంట, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కాడి ఉందంట. చూడండి, గలతీ పత్రికలో నేను ఇంక వాటన్నిటిని ఎక్కడెక్కడ కాడి ఉందా అవన్నీ నేను చూపించట్లా, ఉంది అని చెప్తున్నాను.
ఎందుకుందో మనం ఇప్పుడు ధ్యానం చేయాల. గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచన భాగము నుండి చదివితే, అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండమే ప్రస్తుతం ఉంటున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమన్నది కనుక ఆ నిబంధన దానికి దీటైనది అయిననా అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి, ఎందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడినదానా బిగ్గరగా కేకలు వేయము, ఏలనగా పొనిమిట గల దాని పిల్లల కంటే పొనిమిట లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగైనా హింసపు పెట్టెనో ఇప్పుడునో అలాగే జరుగుతున్నది. ఇందును గురించి లేకమని జయం చెప్పుతున్నదేమి, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాలు కుమారుడితో పాటు వారసుడిగా ఉండడు కాగా. సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము అంటున్నారు. ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచన భాగాన్ని చెప్తే, ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అంటున్నాడు. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దేశములో దేవుని ప్రజలకు కలిగినటువంటి దాని గురించి మాట్లాడుతూ, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారంట? దాస్యమనే కాడి క్రింద ఉన్నారు. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు యొక్క అనుభవం ఏంటి అంటే కనుక దాస్యమనే కాడి క్రింద ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేలు మొదట దేనికి వెళ్ళారంట అండి? ఐగుప్తు దేశంలోనికి ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంట? దాస్యమనే కాడి క్రింద ఉన్నారు. 2వ కాడిని గుచ్చి దేవుడే 2వ కాడి వీరి మీదకి పంపారంట. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచన భాగము నుండి చదివితే 650వ పేజీ. యూదా రాజైన ఏషియా కుమారుడగు యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నువ్వు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము, వాటిని యెరూషలేమును యూదా రాజైన సిద్కియా యొద్దకు వచ్చి దూతల చేత ఎదోము రాజునకును దొక్కును, మోయాబు రాజునొద్దకును, అమ్మోనీ రాజునొద్దకును, తూరు రాజునొద్దకును, సీదోను రాజునొద్దకును పంపుము. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యజమానులకు తెలియజేయవలనని సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలు దేవుడనే సెలవిచ్చినదేమనగా, చదవమ్మా. చాచిన బాహువు చేతను భూమి మీదున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికి ఇచ్చుచున్నాను. ఎప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశమునకు చేర్చున్నాను, అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేర్చున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చే వరకు సమస్త జనులు అతనికి అతని కుమారునికి దాసులైందరు. ఆ కాలము రాగా బహుజనములు మహారాజులు అతని చేత దాస్యము చేయించుకోదు. ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్నెజరుకు దాస్యము చేయనరుక బబులోను రాజు యొక్క కాడిని తన మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తినముగా నాశనము చేయించొచ్చు వరకు ఆ జనముకు ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను
శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు. ఇజ్రాయేల్ ప్రజలకును కొంతమంది రాజులకు కూడా దేవుడు ఏం శిక్ష వేశాడంటండి? బబులోను యొక్క కాడిని మోయాల్సిందే. బబులోను రాజు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయేల్ మీద ఏం పెడుతున్నాడంట? కాడి. ఒకటి, ఐగుప్తులో కాడిని మోయాల్సి వచ్చింది ఇజ్రాయేల్ ప్రజలు. రెండవదిగా బబులోను రాజు చేత ఏం మోయాల్సి వచ్చిందంట? కాడిని మోయచ్చు. అసలు దేవుడు ఎందుకు ఇర్మియా గారిని కూడా పిలిచి కాడిని తలుపులు చేయించుకొని నీ మెడ మీద పెట్టుకో, ఇజ్రాయేలీలు ఎందుకు సూచనగా ఉన్నారు, వాళ్ళ మెడల మీద కూడా ఏముండబోతుంది? కాడి ఉండబోతుంది. వాళ్ళ మెడల మీద కూడా బబులోను రాజు ఏం పెట్టబోతున్నాడు? కాడిని పెట్టబోతున్నాడు. అసలు కాడి ఎందుకు పెడతారండి? పెట్టించాడండి. ఐగుప్తు దాస్యం అనే కాడి ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఎందుకు వచ్చింది? ఐగుప్తు దేశములో ఇజ్రాయేల్ ప్రజలు మీదకి ఎందుకు కాడొచ్చింది? దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మీద ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి గురించి మాట్లాడుతున్నారు. మీరు దాస్యం అనే కాడి క్రింద ఉన్నారు అంటున్నారు. ఎందుకు దాస్యం అనే కాడి క్రింద వారు ఉన్నారు? బబులోను దేశములో వారు బబులోను రాజు అనే కాడి క్రింద వాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు వాళ్ళు కాడి కింద? బబులోను దేశములో వారికున్న కాడి ఏంది? బబులోను దేశములో వారి మీద పెట్టబడిన కాడి ఏంది? అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళారు కాడి క్రిందకి? ఇజ్రాయేల్ ప్రజల మీద ఎందుకు పెట్టబడింది కాడి? కాడి రావడానికి కారణం ఏంటి? కాడి మీద ఉంటే, కాడి ఒకళ్ళ మీద ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం చేయాల్సిన ఉపవాసం ఉన్నాము అంటే కాడి పంపులను ఏం చేయాలంట? తెంపాలా? కాడి పంపులు విరగా కొట్టాలా? అసలు కాడి క్రింద మనం ఉన్నామో లేదో మనం తెలుసుకోవాలి. దేవుని ప్రజలు ఇటువంటి జ్ఞానంలోనికి వచ్చినామంటే అసలు మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి అని గ్రహించలేనటువంటి కానీ ఇజ్రాయేల్ ప్రజలంట ఐగుప్తు దేశమును దాటి వారు సీనాయి పర్వతమును దాటి వారు దేవుని పట్టణం అనేటువంటి ఆ కనాను దేశము వచ్చే వరకు కూడంట వారి కన్నులు తెరవబడలేదు, వారి చెలువలు తెరవలేదు. అప్పటి వరకు కూడా దేవుని కార్యములు గ్రహించేటువంటి జ్ఞానం అంట వారికి లేదంట. నేటి వరకు కూడా మోషే గారు చనిపోయే ముందు చెప్తున్న మాట చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 3-4 వచ్చిన భాగములను చదివితే, పెద్దగా చదవండమ్మా. 170వ పేజీ 29వ అధ్యాయము 3. ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి, అయినను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. ఏ టైంలో చెప్తున్నాడు? ఐగుప్తు దేశంలో నుంచి తీయంగానే చెప్తున్నారా? ఏ సమయంకి వచ్చేసారు వాళ్ళు? ఎక్కడి దాకా వచ్చారు? వాళ్ళ మహత్కార్యాలు చూస్తున్నారు, గొప్ప శోధనలు చూస్తున్నారు, మహిమ కలిగిన సూచక్రియలు వారు చూస్తున్నా కూడా వాళ్ళ దగ్గర ఏమి లేదంట? చూచే కన్ను లేదు, గ్రహించే హృదయము లేదు, వినే చెవు నేటి వరకు లేదు. ఇది లేనప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వెలా తెలుసుకుంటావు? నువ్వు అసలు ఏ స్థితిలో ఉన్నావో నీకేం తెలిసిద్ది? ఐగుప్తు దేశంలోనికి, ఐగుప్తు దాస్యం అనే కాడి క్రింద ఎందుకు దేవుడు ఇజ్రాయేల్ని పెట్టాడు? ఐగుప్తి అనేటువంటి దాస్యము క్రిందకి, ఐగుప్తి అనేటువంటి కాడి క్రిందకి ఇజ్రాయేల్ దేవుడు ఎందుకు అనుమతించారు? ఇజ్రాయేల్ దానికోసం వెళ్ళారు, ఐగుప్తు దేశంలోనికి దాస్యం కోసం వెళ్ళారా? ఎలా వెళ్ళారు? ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇజ్రాయేల్ ప్రజలు ఎలా తీసుకెళ్లారు? యేసేపు ఫరో అధిపతులు ఎలా తీసుకెళ్లారు? ఊరేగి రథాలను పంపించి, గుర్రాలను కట్టి, రథాలను పెట్టి 70 మందిని ఊరేగింపుతో ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాడు. ఫరో ఎక్కడికి వచ్చి ఎక్కడ పెట్టిన వాళ్ళని? ఐగుప్తు దేశంలో ఎక్కడ శ్రేష్టమైనటువంటి నీళ్ళు ఎక్కడ బాగుంటాయి, పంట ఎక్కడ పండిద్ది, బిడ్డలకు ఆహారం ఎక్కడ దొరికిద్ది, వాళ్ళు ఎక్కడుంటే క్షేమంగా ఉంటారని ఫరో
అంటే ఐగుప్తు దేశమంతటిలో కూడా నీళ్లు పారు ప్రాంతమైన గెర్షోము ప్రాంతాల్లోనంట ఇజ్రాయేల్ ప్రజలు నివసించారంట. అందుకని వాళ్ళకి నీళ్లకు కొదవ ఉండదు. ఐగుప్తు దేశం అంతా కరువు వచ్చినా ఇబ్బంది పడతారేమో, కానీ ఇజ్రాయేల్ ఉన్న ప్రాంతం మాత్రం ఇబ్బంది పడరంట. అక్కడ ఆహారానికి కొద్ది ఉండదంట, వారికి పండ్లకు కొద్ది ఉండదంట, వారికి చేపలకు కొద్ది ఉండదంట, మాంసానికి కొద్ది ఉండదంట, వారికి ఏది కొదువు అంటే ఆర్భాటంగా వచ్చినటువంటి యాకోబు సంతానము, శ్రేష్టమైన స్థలములో ఉన్నటువంటి యాకోబు సంతానము దాస్యత్వములోనికి ఎందుకు వెళ్ళింది? దాస్యం అనే కాడి క్రింద ఉండి ప్రార్థించే ప్రభువా మాకు విమోచనం ఎప్పుడు అని ఎందుకు అడిగారు? ఈ రోజున ప్రియులారా, దేవుని పిల్లలు మనం ఎక్కడున్నాం? ఉపవాసం ఉన్నాము అంటే మన పని ఏంటంట? ఉపవాసం, అనుకూలమైన ఉపవాసం అంటే దాస్యం అనేటువంటి కాడి మోకులను వెరగ కొట్టాలా, కాడి పంపులను ఏం చేయాలంట? తెగ కొట్టాలా. ఉపవాసం ఉన్నామంటే అంటే అసలు నేను ఏ స్థితిలో, నేను దాస్యములో ఉన్నానా, స్వతంత్రతలో ఉన్నానో నువ్వు తెలుసుకోలేకపోతే ప్రభు నువ్వు అడుగు, ప్రభు నేటి వరకు నాకేమి లేదు, గ్రహించే హృదయం లేదు, గ్రహించే చూచే కన్ను లేదు, నేను నీ మహత్యాలు ఉన్నాయి నా ముందు, అద్భుతాలు ఉన్నాయి, కానీ నా మట్టుకు నాకు నేనేంటో నాకు తెలియటం లేదు. అసలు ఐగుప్తు యొక్క కాడి ఎందుకు వచ్చింది ఇజ్రాయేల్ మీదకి? ఐగుప్తు కాడి అని దేవుడు ఎందుకు అన్నాడు? అది కాడిగా ఎందుకుంది? కాడి అనేది ఎప్పుడు మోపబడుతుంది? కాడి అనేది దేవుని బిడ్డల మీదకి ఎప్పుడు వస్తుంది అంటే చూడండి, ఆది కాండము కాడి ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఐగుప్తు కాడి అని దేవుడు అంటున్నాడు. దాస్యం అనే కాడి క్రింద నుంచి నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాను అంటున్నాడు. అసలు దాస్యం అనే కాడి క్రిందకు ఎట్లా వెళ్ళారు? ఐగుప్తులేమి బలవంతంగా వాళ్ళని చెరపట్టుకెళ్ళారా అంటే కాదు. రాజులాగా గుర్రాల రథాల మీద ఐగుప్తు దేశంలోనికి వెళ్ళారు. పోనీ వారికి వెళ్ళిన దగ్గర నుంచి వారిని ఏమైనా కష్టపెట్టారంటే కాదు, మహారాజుల్లాగా అక్కడ బ్రతికారు. కానీ కాలక్రమంలో వాళ్ళ స్థితి ఎలా మార్చబడింది? కాడి క్రిందకి దాసత్వంలోనికి వచ్చారు. దాసత్వంలోనికి రావడానికి కలిగిన ప్రధాన కారణం, మనము దాసత్వంలోనికి క్రీస్తు యేసు వలన కలిగిన స్వతంత్రతను పోగొట్టుకొని మరలా దాసత్వంలోనికి దేవుని పిల్లలు వెళ్ళడానికి కారణము కూడా ఏంటి అంటే చూడండి, ఆది కాండము 15వ అధ్యాయం 8వ వచన భాగము నుండి చదవండి. పెద్దగా చదవనమ్మా. అతడు ప్రభువైన యెహోవా నేను దీనిని స్వతంత్రించుకొడదనని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టెలను, ఒక తెల్ల గువ్వను, ఒక పాపురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని దాని నడుమును ఖండించి దాని ఖండము ఎదురుగా ఉంచారు. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరము మీద రాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందరు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టదురు. వీరు ఎవరికి దాసులగుదురు? ఆ జనమునకు నేనే తీర్పు తీర్చును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు ఆగుదుమండి. ఈ చదవబడినటువంటి లేఖన భాగము సందర్భం మీ అందరికీ తెలుసు. దేవుడి వాక్యముతో అబ్రహాము గారితో మాట్లాడారు. అబ్రహాము గారు చాలా వేదనతో ఉన్నాడు. ఎందుకు అంటే కనుక ఇంకా ఆయనకి సంవత్సరాలు గడుస్తున్న ఎవరు పుట్టలేదు, కొడుకు పుట్టలేదు. పుట్టకపోతే దిగులొచ్చి మనసులో ఒక బాధ వచ్చేసి ఇంకేమనుకున్నాడంటే, దేవుడిచ్చినా ఇకపోయినా నాకు దేవుడలే కానీ
నాకున్న ఆస్తినన్నా నాకు కుమారుడుగా నేను ఎవరికి వారసుడు చేద్దాం అనుకున్నాడు, ఎలియాజర్ని చేద్దాం అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడారు, పిలిచి ఇదిగో నిశ్చయంగా నీకు సంతానం ఇస్తాను, వాళ్ళు ఆకాశ నక్షత్రాల్లో ఉంటారు చూడు అని చూపించినప్పుడు అబ్రహాం అది నమ్మాడు. దేవుడు అప్పటి వరకు తనలో ఉన్నటువంటి బాధను, తనలో ఉన్నటువంటి ఒక రకమైన నిరాశను, నిస్పృహను దేవుని మాట చేత పోగొట్టుకొని నువ్వు మాటిస్తే ఖచ్చితమయ్యా అని చెప్పాడు. ఇదిగో నీకు ఈ దేశాన్ని నేను నీకు స్వతంత్రింప చేస్తాను అని దేవుడు మాట్లాడితే, అయ్యా నువ్వు నాకు వాగ్దానాన్ని నెరవేరుస్తావని, నా సంతానం ఇలా ఉంటారని, నువ్వు ఇచ్చే దేశాన్ని నేను స్వతంత్రం చేసుకుంటానని నాకెట్లా తెలిసిద్దయ్యా అని ఒక మాట అడిగాడు. ఏమడిగాడు? నువ్వు ఇస్తావని నాకెట్లా తెలిసిద్దయ్యా అన్నాడు. అంటే దేవుడు అన్నాడంట, బలిపీఠం కట్టు. బలిపీఠము కట్టి 3 సంవత్సరాల 3 ఏళ్ళ పెయ్యిని, 3 నెలల 3 ఏళ్ళ పెయ్యిని, అంటే 3 ఏళ్ళ మేకను, 3 ఏళ్ళ పొట్టేళ్ళని తీసుకో, ఒక తెల్ల గువ్వను పావురం తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి ఖండించేసి ఎదురుగ్గా పెట్టి కూర్చోమన్నాడంట. బలిపీఠం కట్టి కూర్చోమన్నాడు. మనమైతే ఈ కాలంలో అయితే కాలం గడిచే కొన్ని బలిపీఠాన్ని, అగ్నిని మనం ముట్టిస్తాం. కానీ ఇదివరకు రోజుల్లో అసలు శ్రేష్టమైన స్థితి ఏంటంటే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడన్నా, వారి ప్రార్థనకు జవాబు ఇవ్వాలన్నా అగ్ని ఎక్కడి నుంచి వచ్చి కాల్చాలి అంటే కనుక పైనుండి అగ్ని రావాల్సిందే. ఇప్పుడు ఏం చేయాలి? బలిపీఠము కట్టి పశువులను వధించి, అంటే తల మొండాలు ఎదురెదురుగా పెట్టుకొని కూర్చున్నాడు అబ్రహాం గారు. కూర్చొని ప్రార్థించాలా, ఎదురు చూడాలా? అయితే అబ్రహాం గారంట బలి అర్పించి దేవుని కొరకు ఎదురు చూచే సమయంలో, దేవుని ప్రత్యక్షత కొరకు కనిపెట్టే సమయంలో, దేవుడు దిగి వచ్చే సమయంలో అబ్రహాము గారు గాఢ నిద్రపోయాడంట, పడుకున్నాడంట, మెలకువ లేకుండా ఉన్నాడంట. మెలకువ లేకుండా ఉన్నాడని బట్టి అబ్రహాము గారిలో ఎప్పుడైతే మెలకువ లేదో గద్దలు వచ్చి ఆ యొక్క కళేబరం మీద వాలిపోయినాయి. వాళ్ళగానే మెలకువ లేదు, గద్దలు వస్తాయని మెలకువ లేదు. ఆయన అలాగ కళ్ళు మూసుకున్నాడు, గద్దలు వాళ్ళని. ఈయనకి గాఢ నిద్ర పంపింది. గాఢ నిద్రలో కట్టిక చీకటి ఆవరించింది. ఆ కట్టిక చీకటిలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సంతానం దాస్యత్వంలోనికి వెళ్ళిపోతే. ఆ కట్టిక చీకటిలో ఏం చెప్తున్నాడు దేవుడు? ఏం చెప్తున్నాడు? నీ సంతానము 400 సంవత్సరాలు ఐగుప్తు దాస్యత్వంలోనికి వెళ్ళిపోతుంది. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవలసిన వ్యక్తి, వాగ్దానాన్ని నేను ఎప్పుడు స్వతంత్రించుకుంటాను ప్రభు అని అడిగిన వ్యక్తి, దేవాన్ని మాటన పక్షముగా ఎప్పుడు నెరవేరుస్తా ప్రభు అని అడిగిన వ్యక్తి సూచన అడిగాడు. మెలకు కలిగి దేవుడు దిగి వచ్చే వరకు ఉండవలసిన వాడు మెలకువ లేకుండా ఉన్నాడు. సంతానాన్ని ఎక్కడికి అప్పగిచ్చాడు? దాసత్వాన్ని. ప్రియులారా, ఐగుప్తు దాసత్వంలోనికి ఇజ్రాయేల్ వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? ఐగుప్తు కాడి ఇజ్రాయేల్ మీద మోపడానికి కారణం ఏంటి? ఐగుప్తు కాడి కిందటే మెలకువ లేకపోవడం. ఏర్పరచబడిన వారు, దేవునితో సహవాసం చేసేవారు, దేవుని ప్రభుని ఆరాధించేవారు, దేవుని పిల్లలైనటువంటి వారికి దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఏముండాలంట? దేవుడు వచ్చేటప్పుడు మనకి ఏముండాలంట? మెలకువ కలిగి ఉండాల. మెలకువ లేకపోతే దేవుని పిల్లలు మెలకువ లేదు, మెలకువ కలిగిన మనసు లేదు, మెలకువ కలిగిన ఆత్మ లేదు, మెలకువ కలిగిన ప్రార్థనా జీవితం లేదు. మెలకువ అనేది మన అంతరంగంలో లేకపోతే ఖచ్చితంగా మనం కూడా ఒక రోజు ఎక్కడికి వెళ్ళిపోతాం? దాస్యం అనే కాడి క్రిందకు వెళ్తాం. ఎందుకు దేవుని పిల్లలు దాస్యత్వం? మనకేం మెలకువ కావాలా? మనకేం మెలకువ కావాలా? చూడండి, దేవుడు వాక్యం చెప్తుంది కదా, మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయము, 11వ అధ్యాయము, 13వ అధ్యాయము 33వ వచన భాగం నుండి చదవండి. జాగ్రత్త పడుడి
మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇంకా అంటున్నాడు కదా, 36వ వచన భాగం చదవండి. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండి, నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి. దేవుని బిడ్డలకి ఏం కావాలంటండి? దేవుని బిడ్డలకి ఏం కావాలంట? మెలకువ కావాల. దేవుడు అంటున్నాడు కదా, దేవుని పిల్లలైనటువంటి వారు దాస్యం అనే కాడి క్రిందకు వెళ్లకుండా, ఐగుప్తి దాస్యములోనే ఉన్నారు. వాళ్ళు దాస్యలో మనం అనుకుంటాం ఐగుప్తీయులు వారిని బాగా బాధ పెట్టారు, బాగా కష్టపెట్టారు, బాగా పని చేపించారు, బాగా దోచుకున్నారు, బాగా కొల్లబెట్టారు అని ఆయన బాధపడుతుంటున్నారు. అసలు వాళ్ళు అలా రావడానికి కారణం ఏంటి? వాళ్ళు వచ్చినప్పుడు రాజుల్లాగా వచ్చారు, కానీ కాలక్రమంలో వాళ్ళు ఏమైపోయారు? దాసత్వంలోనికి వెళ్ళారు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలు మెలకువ లేకపోవడం. అబ్రహాము గారు బలిపీఠమును కట్టి అర్పణను అర్పించి యెహోవా అగ్ని పై నుండి దిగి వచ్చే వరకు మెలకువగా ఉండవలసిన ఆయన ఏం చేయలేదు? మెలకువగా లేకున్నాడు. మెలకువ కలిగి కనిపెట్టాలా, మెలకువ కలిగి ప్రార్థించాలా, మెలకువ కలిగి దేవుని కొరకు ఆయన మాట కొరకు కనిపెట్టవలసిన, దేవుని కొరకు కనిపెట్టవలసిన వాడు అనాలోచితంగా ఉన్నాడు. గద్దలు వచ్చేసినాయి. దాస్యం అనే కాడి కూడా వచ్చేసింది. ఈరోజు నా దేవుని బిడ్డలు మందిరానికి రాది. నాకు ఎప్పుడు ఈ మాట ఈ సంవత్సరం బాగా గమనిస్తుంది ఏంటంటే, ఎహెజ్కేలు గారి దగ్గర కూడా దేవుని ప్రజలు ఎలా వచ్చారు అంటేనంట, ఎహెజ్కేలు వారు రాదగిన విధంగా వస్తున్నారు. అంటే అందరికి ఎట్టున్నారు చూడండి. అది ఎక్కడుందంటే ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము. ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచన భాగము నుండి చదవండి. 716వ పేజీ, 716వ పేజీ, 33వ అధ్యాయము 31వ వచన భాగం చదవమ్మా. నా జనులు రాదగిన విధముగా నీ ఎద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎద్దట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమను కనబడుతురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించచ్చు, మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. దేవుని బిడ్డలు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుని దగ్గరికి వచ్చిన దేవుని ప్రజలు ఎలా ఉన్నారని దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుందంటే, ఎహెజ్కేలు గారితో దేవుడే చెప్తున్నాడంటే ఎట్లా వస్తున్నారంట? అయ్యా ఎహెజ్కేలు వారు రాదగిన విధంగా వస్తున్నారు. ఎట్లా వస్తున్నారు నా దగ్గరికి? ఎట్ట రావాలో అట్టగే వస్తున్నారు. ఎట్ట కూర్చోవాలో అట్టగే కూర్చుంటున్నారు. నేనేం చెప్తున్నారో వాటన్నిటిని వింటున్నారు. వింటలేదా అంటే వింటున్నారు. ఆ తర్వాత నుంచి ఏముందంట? వచ్చి ఆదివారం తప్పకుండా వస్తున్నాం, ఉపవాసాలు తప్పకుండా వస్తున్నాం, చక్కగా బాస్పెట్లు కూసుకొని కూర్చుంటున్నాం, చక్కగా చెప్పిన మాటలన్నీ వింటున్నాం, రాసుకుంటున్నాం. కానీ ఏం చేయట్లేదంట? చెప్పిన ఒక్క మాట కూడా అనుసరించట్లేదు. ప్రేమ కూడా కనపరుస్తున్నారు కానీ చెప్పిన ఒక్క మాట కూడా. మాటలు ఎట్టుంటున్నాయి అంటే, మా మాటలు ఎట్టుంటున్నాయి అంటే చక్కగా వాయిద్యం వాయిస్తే అంటే ఏంటంటే, అబ్బా కాడంటే మేము తెలుసుకున్నాం, ఎంత బాగా చెప్పేసేసారండి, కాడి గురించి మాకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగా వాయిచ్చేస్తున్నాం మీకు. కట్లంటే ఇంక మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వెలుగు సంబంధం నీకు చెప్పాల్సిన అవసరం నీకు ఎక్కడ దొరకదు. చక్కగా వాయిద్యాలు వాయించినట్టుగా పాట పాడినట్టు పాడుతున్నామంట. కూర్చొని చక్కగా విని చెప్పింది చేయకుండా ఉంటున్నారు. ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క మెలకువ లేకపోవడం అంటే, వచ్చి విని చేయకపోతే, వచ్చి విని అనుసరించకపోతే.
నీకు అర్థమైతే నీకు అర్థమవడం గొప్ప విషయం కాదు. లోతైన విషయాలన్నీ మీరు వివరించడం, ఇక్కడ తెలియపరచడం పెద్ద గొప్ప విషయం కాదు. నువ్వు విన్నది ఒక్కటి పట్టుకున్నావా, అది గొప్ప విషయం. నువ్వు విన్నది ఒక్కదాన్ని అనుసరించవా, అది దేవునికి శ్రేష్టమైనది. దేవుని ప్రజలైనటువంటి వారు మెలకువ లేకపోతే, రక్షింపబడ్డావు, మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, మెలకువ లేకపోతే ఖచ్చితంగా ఒక రోజుకు నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళిపోతావు? దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళిపోతావు. స్వతంత్రానివి దాస్యత్వంలోనికి వెళ్ళకుండా చూసుకోవాలా. మహారాజు కుమారుడవు నువ్వు. నిన్ను దేవుడు అలాగ ఊరేజిగించుకుంటూ తీసుకొచ్చావు. పాపులము, దౌర్భాగ్యులము, వ్యభిచారకులము, దూషికులము, దొంగలము, అసహ్యులము అయినా దేవుడు తన ఉచితమైన కృప చేత పాపులమైన మనలను ఊరేగించుకుంటూ నా కుమార్తెను సిగ్గుపడకుండా మనల్ని చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? మరలా మెలకువ లేక దాస్యం అనే కాడికి దేవుడు కూడా యేసుప్రభు వారు కూడా చెప్తున్నాడు, అందరికీ చెప్పండి మెలకువ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలకి ఏం కలిగి ఉండాలా? మెలకువ ఉండాల. మెలకువ లేకపోతే దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళిపోతాం. దీంట్లో మెలకు ఉండాలి. మెలకువ కలిగి ఉండాలంటే రాత్రి పగలు మేలుకొని ఉండాలా? మెలకువ అంటే అర్థం ఇదేనా? మెలకువ అంటే ఇదేనా అర్థం? మెలకువ కలిగి ఉండంటే ఈ నిద్ర పోనీరండి మమ్మల్ని ఇంకా అంటారా? మెలకండి మిమ్మల్ని నిద్రపోవద్దని మనలా. దేవుని నీ కొరకు ఇచ్చిన సమయంలో, దేవుడు నీకు ఇచ్చిన సమయంలో దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఉన్నావా లేదా అనేది పరీక్ష చేసుకో. దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఉన్నావా లేదనేది పరిశీలన చేసుకో. మెలకువ కలిగి ఉండడము అంటే రెండు విషయాలను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. చాలా ఉన్నాయి కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచన భాగమును చదివితే 26వ పేజీ 25వ అధ్యాయము 13వ వచన భాగం. ఆ దినమైనను గడియను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. యేసు ప్రభు వారు కూడా పలుమారులు దేవుని ప్రజలకి ఏం చెప్పారంటే మెలకువగా ఉండుడి అన్నాడు. ఎప్పుడు ఆ ధనమైన సమయమే తెలియదు. మెలకువగా ఉండడము అంటే ఏంటి? మెలకువగా ఉండుడి అన్నాడు అంటే సందర్భము 25వ అధ్యాయములో ఏముంది అంటే ప్రారంభము నుండి ఈ 13వ వచనం వరకు ఉన్న సంగతి ఏంటి అంటే ఇక్కడ 10 మంది కన్యకులు ఉన్నారు. ఈ 10 మంది కన్యకులు కూడా ఎవరిని కలుసుకోవాలని బయలుదేరారు? 10 మంది కన్యకులు అని ఉందా? లేకపోతే 10 మందిలో 5 పరిశుద్ధులు 5 పాపులనుందా? చెప్పాలా? 10 మంది కన్యకులనుందా? 5 పరిశుద్ధులు 5 పాపులనుందా? 10 మంది కన్యకలే. కన్యకలు అంటే ప్రభువునకు ప్రధానము చేయబడిన వారు, దేవుని కొరకు ఏర్పరచబడిన వారిని ఏమంటారు అంటే కన్యకలు అంటారు. దేవుని రాకడ కొరకు సిద్ధపడే వారిని ఏమంటారంటే కన్యకలు అంటారు. 10 మంది కన్యకలు అంటే వీళ్ళందరూ మంచి ఫెలోషిప్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ మంచి సహవాసంలో ఉన్నవారు, వీళ్ళందరూ వాక్యములోను ప్రార్థనలోను ఉపవాసాలలోను ప్రభుబలలోను ఎడతెగక ఉండేవారు. ఈ 10 మంది కన్యకలే. అయితే 5 మాత్రం ఎవరున్నారంట? నెక్స్ట్ స్టెప్కి వస్తే అన్నాడు 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. మెలకు ఉండాలి అంటే బుద్ధి ఉండాలి. మొదటి పాయింట్ ఏముండాలా? మెలకు ఉండాలంటే ఏముండాలి మనకి? మెలకు ఎవరికి ఉంటుంది? బుద్ధి ఉన్న వాళ్ళకు ఉంటుంది. నేను ఇంక ఈ వాక్యం అంతా వివరించను, పాయింట్లు మాత్రమే చెప్తాను. మొదటి ఏముండాలా? బుద్ధి ఉండాలా. అంటే దేవుని సంఘానికి వచ్చినాక మన దగ్గర బుద్ధి ఉందా లేదో చూసుకోవాలా. బుద్ధి లేకపోతే ఏం చేసుకోవాలి? దేవుని దగ్గరికి వచ్చి ఏం సంపాదించుకోమన్నాడు దేవుడు? నీ ఆస్తంతి ఏం సంపాదించుకోమన్నాడు? బుద్ధి సంపాదించుకో. బుద్ధిని అంటే దేవుని సంఘంలోకి వచ్చినాక నువ్వు ఎన్ని 100 పాటలు పాడు, 100 ప్రసంగాలు చేయి, 100 వాక్యాలు విను, నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేయి, నీ దగ్గరికి మాత్రం ఏం కావాలా? బుద్ధి కావాలి. బుద్ధి సంపాదించుకోవాలి.
ఇప్పుడు 10 మంది కనుకలో 5 దేన్ని సంపాదించుకున్నారు? బుద్ధిని సంపాదించుకున్నారు. ఆ బుద్ధిని సంపాదించుకున్నారు. రెండవది, వాళ్ళ దగ్గర నూనె నిండుగా ఉంచుకున్నారు. ఏం ఉంచుకున్నారు? నూనెను నిండుగా ఉంచుకున్నారు. అంటే పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు సరిపడిన ఏం చేశారు? నూనెను తెచ్చుకున్నారు. అంటే దేవుని ఆత్మను నింపబడి ఉండడం. ఎప్పుడు కూడా దేవుని సంఘము బుద్ధి కలిగి ఉండాలా, ఆత్మతో నిండుకొని ఉండాలా. సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? ఆత్మ పూర్ణులై ఉండాలా. దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడాలా, దేవుని ఆత్మతో జీవించాలా, దేవుని ఆత్మతో ఫలించాలా, దేవుని ఆత్మతో పరిశుద్ధపరచుకోవాలా, దేవుని ఆత్మతో ఆయనకి నివాసిస్తారు. అంటే దేవుని ఆత్మతో నిండుకున్న వారు ఈ ప్రాసెస్ లో ఉంటారు. నిండైన ఆత్మ ఉండాలి. మూడవదిగా, దీపాన్ని ఎప్పుడు కూడా ఆరిపోకుండా చూసుకోవాలి. ఏం చూసుకోవాలంట? దీపమును ఆరిపోకుండా చూసుకోవాలి. దీపము ఏంటి? మనకి దీపము ఆజ్ఞనే దీపము. దేవుని యొక్క ఆజ్ఞనే మనకి ఏముగా ఇచ్చాడంట దేవుడు? దీపముగా. వాక్యమనే దీపముగా. నీ వాక్యం అంటే మనకి ఏమైంది? పేతురు గారు చెప్తాడు, వాక్యమే దీపమైన. ఇంకా ఆ దీపము ఆరిపోకుండా ఉండడం. ఆ దీపము ఎప్పుడు వెలిగింపబడుతుంది అంటే, ఆ దీపమును ఎలా వెలిగించుకోవాలి అంటే సత్క్రియల చేత. ఏంటన్నాడు కదా యేసుప్రభు వారు కూడా అన్నాడు కదా, మీరు లోకానికి వెలుగంటున్నారు కదా చెప్తూ అన్నాడు కదా, మన సత్క్రియలను చూచి లోకము ఉన్నటువంటి ప్రజలు దేవుని మహిమపరచినట్లుగా మీ దీపము, మీ మలుగు వారి ముందు ఏం చేయమన్నాడు? ప్రకాశింపనీయండి అంటున్నాడు. అంటే మన దీపం వెలగాలి అంటే మనలో ఏముండాలంట? దీపం వెలగాలి అంటే ఏముండాలా? ఆజ్ఞను గైకొంటూ, లేకపోతే వాక్యమును గైకొంటూ సత్క్రియలు చేసేవారం ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకలు ఏముంది? బుద్ధి ఉంది. ఒకటి, దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉంది. ఆత్మాభిషేకము వారికి సమృద్ధిగా, ఆత్మతో నిండుకుని వారు ఉన్నారు. మూడవది, వాక్యానుసారమైన సత్క్రియలను వారు చేస్తున్నారు. కాబట్టి వారికి ఏముందంట? మెలకు ఉంది. బుద్ధి ఉంది. మళ్ళీ బుద్ధి అనే దగ్గరికి వెళ్ళబాకండి. బుద్ధి ఆల్రెడీ మొదట ఏం సంపాదించుకున్నారు? బుద్ధి సంపాదించుకున్నారు. తర్వాత వాక్యము, దేవుని యొక్క మాటలను వాళ్ళంటే దేవుని యొక్క ఆత్మను వారు అభిషేకంగా కలిగి ఉన్నారు. ఏదైతే దేవుడు వారికి వాక్యం చెప్పారో దానిని క్రియగా, సత్క్రియగా వారు ఏం చేస్తున్నారు? గైకొంటున్నారు. ఎప్పుడైతే వీరు ఇలా కలిగి ఉన్నారో, ఈ కన్యకలంట పెళ్లి కుమారు రాగానే వాళ్ళకి ఏమొచ్చేసిందంట? మెలకు వచ్చేసింది. పెళ్లి కుమారు రాగానే ఏమైపోయారు? ఎదుర్కొన్నారు. సంఘంలో ఇంకొక 5 కన్యకలు ఉన్నారు. వాళ్ళు ఏం సంపాదించుకోలేదు? బుద్ధి సంపాదించుకోలేదు. ఆత్మ కూడా పరిపూర్ణమైన ఆత్మ కాదు వాళ్ళది. ఎంతవరకు ఆత్మ? పక్కనోడితో కలిసి వచ్చే ఆత్మే కానీ, బుద్ధి కలిగిన వాళ్ళతో నడిచి వచ్చే ఆత్మే కానీ. అంతేనా? మేము కూడా వస్తాం పెళ్లి కుమారుని కోసమని పక్కనోళ్ళని వెంబడించే ఆత్మ కానీ, పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడిన ఆత్మ కాదు ఇది. వీళ్ళు ఆత్మలో పరిపూర్ణులుగా లేరు. మూడవది, వాళ్ళ యొక్క దివిటీలు ఏమైపోతున్నాయి అంట? పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి ఏమైపోతున్నాయి అంట? ఆరిపోతున్నాయి. అంటే వాళ్ళలో వాక్యము లేదు, వాళ్ళ వాక్యానికి చోటు ఇవ్వట్లేదు, వాక్యానుసారమైన సత్క్రియలు కూడా వారిలో లేదు. కాబట్టి వారు ఎవరిని ఎదుర్కోలేకపోయారు? పెళ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారు. బుద్ధి కలిగిన వారు పెళ్లి కుమారుని కలుసుకున్నారు. పెళ్లి విందులోనికి పెళ్లి కుమారునితో వెళ్ళిపోయారు. ఇప్పుడు బుద్ధి లేని వారు వచ్చి అడుగుతున్నారు, అయ్యా తలుపు తీయమంటే మీరెక్కడి వారిలో నేను ఎరుగను అంటున్నారు. ప్రియులారా, అందుకు చెప్తున్నాడు యేసుప్రభు వారు, మెలకువగా ఉండుడి. దేనికి మెలకువ కావాలా? దేవుని పిల్లలకి ఏం మెలకువ కావాలా? దేవుని దగ్గరికి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, అసలు నాకు బుద్ధి ఉందా? అసలు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, నేను ఎందుకు దేవుని ఆత్మతో నింపబడలేకపోతున్నాను? ఎందుకు దేవుని ఆత్మ నన్ను నడిపించటలేదు? ఎందుకు దేవుని ఆత్మ నన్ను, దేవుని చిత్తాన్ని జరిగించడానికి దేవుని ఆత్మకు నేను లోబడలేదు? పరీక్షించుకుంటున్నావా?
దేవుని వాక్యమును విని, దేవుని వాక్యం నీలో ఉంటేనే నీ దీపము వెలిగింపబడుతుంది. దేవుని వాక్యానికి నువ్వు చోటిస్తేనే నీ దీపం వెలుగు. వాక్యానుసారమైన సత్క్రియలు నీలో ఉన్నాయా? ఇవి ఎవరు చూసుకోగలుగుతారు? మెలకువ కలిగిన వారు చూసుకోగలుగుతారు. మెలకువ అంటే కళ్ళు గుడ్ల గుబల్లాగా తెరుచుకొని రాత్రులు కూడా కూర్చొని పగలు రాత్రులు ఎట కూర్చుంటే ప్రయోజనం ఏమీ లేదు. దేవుడు పడుకోవడానికి విశ్రాంతికి సమయం ఇచ్చాడు, పని చేయడానికి సమయం ఇచ్చాడు. కానీ పడుకున్నా మనం ఎప్పుడు మెలకువ కలిగి ఉండగలమంటే, నిద్రపోయే వాళ్ళకు కూడా రాత్రి దేవుని రాత్రి వస్తే ఏం చేస్తారంట? లేచి చక్కగా ఎదుర్కొంటారంట. నిద్రపోతున్నా మాకు తెలియదు అనుకోరంట. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మ, వారిలో ఉన్న అభిషేకము, వారిలో ఉన్న బుద్ధి వాళ్ళకి ఏ స్వరాన్ని గుర్తుపట్టడం నేర్పిస్తుందంట? పెళ్లి కుమారుని స్వరము, కడపూర స్వరము వాళ్ళ చెవులకు ధ్వనించేస్తుందంట. మెలకువ, దాసత్వము అనే కాడి క్రిందకి మనం వెళ్తున్నాము అంటే మనలో మెలకువ లేకపోవడమే. ఎలాంటి బుద్ధి లేకపోవడము, ఆత్మపూర్ణులమై ఉండలేకపోవడము, దేవుని యొక్క వాక్యము చేత వెలిగించుకునే సక్రియలు చేయకపోవడము. ఇది మొదటి కారణం. రెండవది చూడండి ప్రియులారా, లూకా సువార్త మెలకువ అనే దానిని గురించి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 36వ వచన భాగం, 35 నుంచి చదవనమ్మా. మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపమును వెలుగుచుండనిడి. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతని తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చినానని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రెండవ విషయం యేసు ప్రభు వారు చెప్తున్నాడు. ఏంటి అంటే, మీ నడుములు కట్టుకొని మీ దీపాలు వెలిగించుకోండి. తన ప్రభువు పెళ్లి విందు నుండి ఎప్పుడు వచ్చి తలుపు తీయనో, ఆ తట్టినప్పుడు ఏ దాసుడు వచ్చి తలుపు తీస్తాడో అతని అన్నాడు కదా ధన్యుడు అని చెప్తూ, అతనికి ప్రభు ఏం చేస్తాడంట? ఉపచారం చేస్తాడంట. ఇది అర్థం కాల శిష్యులకి. దీని విషయం అర్థం కాక పేతురు గారు అడిగారంట, ప్రభువా ఈ ఉపమానం అర్థం ఏంటయ్యా? నడుము కట్టుకోమంటున్నావు, దీపం వెలిగించుకోమంటున్నావు, పడతాడంటున్నాడు, తలుపు తీయాలంటున్నావు, ఏ దాసుడు ముందొచ్చి తీస్తాడో వాళ్ళకి ఉపచారం చేస్తానంటున్నావు భోజన పంక్తిలో. దీని అర్థం ఏంటి ప్రభువా అంటే, దేవుడు అంటున్నాడు, దేవుడు తన పిల్లల్ని ఏర్పాటు చేసుకోవడంలో ఆయన గృహ నిర్వాహకులుగా, అంటే ఆయన మందిరములో దేవునికి మనం ఉపయోగపడేవారిగా ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా దేవునికి ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఆయనకు ఉపయోగపడాలని దేవుడు మనం నిర్మించాడు. తల్లిదండ్రులు ఉన్నాం, తల్లి పాత్ర తల్లి ఇంట్లో చేయాలా, తండ్రి పాత్ర తండ్రి ఇంట్లో చేయాలా, పిల్లల పాత్ర పిల్లలు చేయాలా. తండ్రి సరి అయిన వాడుగా లేకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? తల్లి సరి అయినదిగా లేకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? తల్లి తండ్రి బాగుండి పిల్లలు నిష్ప్రయోజులైతే ఎలా ఉంటుంది? ఏ పిల్లోడైనా చదువుకోకుండా పని చేయకుండా ఖాళీగా నేను కూర్చుంటాను, మీరు పెట్టండి తింటాను అంటే ఏ తల్లిదండ్రులు భరించగలరు, ప్రేమించగలరు? చిన్నప్పుడు ముద్దు చేస్తాం, నువ్వు బంగారు రాజు అమ్మ, మహారాజు నాన్న, బంగారు అట్లా కూర్చో పెడతామంటాం. పెద్దోడైనా కూర్చుంటే అబ్బా ఏమంటా? ఒప్పుకుంటామా? భార్య ఇంట్లో పని చేయకుండా కూర్చొని అంటది, నువ్వు ఉంటే అంటది, పెళ్ళైన కొత్తలు చెప్తాడు, నువ్వు ఎదుర్కొంటే చాలు నేను ఎంతనే చేస్తాను అంటాడు. భార్య కూడా అంటది, మా భర్త కంటే ఇంకేం ఎక్కువ కాదు నాకు అంటది.
ఆయన పని చేయకుండా యానదుర్గానే కూర్చున్నాడు అనుకోండి, ఒక 4 రోజులు పనికి పోకుండా. నేనుంటే చాలా అన్నావు కదా, ఎదురుగా కూర్చున్నాడు అనుకోండి, ఆ భార్య బాగా సంతోషంగా ఉంటుందా? నువ్వు పక్కనుంటే చాలు, నేను ఏమైనా సాధిస్తాను భార్య. ఆ వంట చేయకుండా, పిల్లలకు పెట్టకుండా నేను నీ పక్కనే కూర్చుంటా, నన్ను కుర్చీ వేసుకొని కూర్చుంటే బాగుంటుందా? పిల్లలంటే బాగుంటుందా? అవన్నీ ఒక పూట అరపూటకి మనం పైన ప్రేమను. విషయానికి వస్తే భర్త ఖచ్చితంగా పని చేయాలా, భార్య తన పని తన ఇంట్లో చేయాలా, పిల్లలు తన పని తమను చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలా, ఉద్యోగాలు సంపాదించుకునే టైంలో ఉద్యోగాలు సంపాదించుకోవాలా. వాళ్ళు ఏ కాలం వాళ్ళకి ఏం చేయాలో, వాళ్ళు ఎట్లా ఉండాలనేది అది ఫ్యామిలీలో ఉండాలి. ఇప్పుడు ఏసే పిల్లలమైన మనం ఉన్నట్టు కూర్చోమన్నాడు ప్రభు వచ్చి. చెప్పండి, ఆయన సన్నిధిలో మౌనంగా ఉండడం కూడా స్తుతి చేయడమే అంటారా? చెప్పండి. ఎందుకు అంటే మొన్న ఈ మధ్యలో యూట్యూబ్లో జాన్ వెస్లీ గారు ఒక మాట పెట్టాడు. నేను చెప్పి చాలాసేపు నవ్వాను. ఎందుకు అంటే ప్రసంగికులకే ప్రసంగం ఇచ్చే వాళ్ళు తయారయ్యారంట విశ్వాసుల్లో. ప్రసంగం చేసే వాళ్ళకే ప్రసంగాలు చెప్తున్నారంట. ఏంటి అంటే ఆయన వాక్యం చెప్తున్నాడంటే ఇట్టగే మన పిల్లలు కనుక అందరు కాళ్ళు జాపి మనం చేసిన ప్రార్థనా మందిరంలో మనకైతే అందరికి ఏం కావాలా? కాళ్ళు జాపాలా. మనలాంటి ఒక ఆమె వచ్చి ముందు అప్పల పుట్టి మీద కాళ్ళు జాపి కూర్చుందంట. ఆయన వాక్యం చేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉందంట. ఆమె కాళ్ళు జాపి కూర్చుంటే చాలా ఇబ్బందిగా ఉందంట. ఆయనకి ఇబ్బందిగా ఉంటే ఎందుకులే ఏమని కదిరిచ్చేది, పాప కాళ్ళు నొప్పితో జాపుకునేమనుకుని ఇటు తిరిగి చదువుతున్నాడంట. కొంచెంసేపు కంట ఆమె కాళ్ళనంట ఇటు ఊపుతుందంట. కాళ్ళను కూడా ఊపుతూ కూర్చుందంట. ఊపుతూ ఉంటే ఇక తట్టుకోలేక అంటున్నాడంట. ఏమని అంటే, అమ్మా ఇప్పుడు దాకా కాళ్ళు జాపుకుంటేనే భరించలేకపోయాను, మళ్ళా ఇప్పుడు నువ్వు ఊపుతున్నావు ఎందుకమ్మా అంటే, అదేంటయ్య గారు అట్ట అంటారు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైంది అన్న వాక్యం ఉంది కదా. ఇప్పుడు వాక్యం ఎవరికి? అంటే నా పాదాలకి ఇప్పుడు ఏం కావాలా? ఆ మాట చెప్పిందంట ఆయనకి. ఇప్పుడు ప్రసంగికులకి అందరూ ఏం తయారు అంటే ప్రసంగాలు చెప్పేవాళ్ళు అయ్యారు. ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనము ఇప్పుడు పిల్లలు నేను ఇంతగా చెప్పాను, భార్య పని భార్య చేయకపోయినా, భర్త పని భర్త చేయకపోయినా, పిల్లల పని పిల్లలు చేయకపోయినా ఏ కుటుంబంలో అయినా సంతోషం ఉంటుందా? మన పరలోకపు తండ్రి పిల్లలం. నువ్వు ప్రభుకి ఏ పని చేస్తున్నావు? నీ ప్రభు కొడుకు నువ్వేం పని చేస్తున్నావు? అసలు నేను వచ్చి కూర్చున్నా అంటే అన్నాడు. నేను అందుకని అన్నాడు, సియోనులో మౌనముగా ఉండుట స్తుతి చెల్లించడమే అని చెప్తారా అనే దానికి ఆ జోక్ చెప్పే మీకు. నేను వచ్చి కూర్చోవడమే, నేను మౌనంగా అసలు చర్చిలో కూర్చోవడమే నీకు గొప్ప విషయం అంటారా? కాదు సుమా. దేవుడు కూడా మన గురించి ఇలానే దుఃఖపడతా ఉంటాడు. నా కుమారుడు నా కుమార్తె అక్కడికి ఇంత మటుకు రాలేదు, ఎదుగుతున్నారు, వయసు పెరుగుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, ఒక్క మాటకి పనికి రావట్లేదు, ఒక్క చేతికి పనికి రావట్లేదు, ఒక దానికి ఉపయోగపడట్లేదని దేవుడు తన పిల్లలను గురించి ఎంత దుఃఖిస్తున్నాడు ఇక్కడ చెప్తున్నాడు. పేతురు అడిగితే అంటున్నాడు కదా, మిమ్మల్ని నేను గృహ నిర్వాహకులుగా చేశానయ్యా. ఏంటి అంటే కనుక మీకున్న వారికి మీరు ఏం చేయాలంటే ఆహారము పంచిపెట్టాల. మీ పని ఏంటంటే మీకున్న వారికి మీరు ఏం చేయాలా? ఆహారం పంచిపెట్టాల. మీరు ఆహారాన్ని పంచిపెట్టకుండా నేను ఎప్పుడో వస్తాను కనుక్కుంటాను అనుకొని మీరు పంచిపెట్టకుండా మీ కిందన్న వారికి మీరు ఆహారం పంచిపెట్టకుండా వారిని కొట్టి వారిని బాధించినట్లయితే మీరు చెడ్డదాసులు అవుతారు. అదే మీరు నేను చెప్పిన మాట విని చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు కదా, 47వ వచన భాగమును చదవండి. తన యజమాని చిత్తమెరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండి దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. చాలండి, ఇక్కడ అన్నాడు తన యజమానుడి చిత్తమెరిగి సిద్ధపడకపోతే అంటున్నాడు. అంటే దేవుని పిల్లలు ఏం చేయాలా? యజమానుడు చిత్తమెరిగి దాని కొరకు ఏం చేయాలా? సిద్ధపడాల.
అసలు దేవునికి నువ్వేం ఉపయోగపడవు. నువ్వు ఆయన రక్తంతో కొని కుమారునిగా చేసుకొని నువ్వు దేనికి ఉపయోగపడకుండా నువ్వు దేనికి ఉపయోగపడ. అసలు ఆయన చిత్తం ఏంటో రక్షించుకున్నాడు. పిల్లలు అంటారు కదా, ఒక్కొక్క పిల్లలను చూసి మనం అనుకుంటాం కదా, చదివే పిల్లోడు ఉంటాడు, చదవని పిల్లోడు ఉంటాడు, టాలెంట్ కలిగిన పిల్లలు ఉంటారు, రకరకాల. అందరూ ఒకేలాగా ఉంటారా? అందరూ చదివే వాళ్ళు పుడతారా? అందరూ చదవని వాళ్ళు పుడతారా? అందరూ కాదు కదా. దేవుడు ఒక్కొక్కళ్ళకి ఏం చేస్తాడు? ఒక్కొక్కళ్ళని ఇంజనీర్లు చేయొచ్చు, కొందరిని డాక్టర్లు చేయొచ్చు, కొందరిని టీచర్లు చేయొచ్చు, కొందరిని కార్పెంటర్లు చేయొచ్చు, కొందరిని పెయింటర్లు చేయొచ్చు, కొందరిని రకరకాల పనులు ఇన్ని పనులు ఉన్నాయి. ఏ పనికి నైపుణ్యాన్ని దానికి ఇవ్వచ్చు. దేవుని మందిరంలో దేవుడు తన చిత్తాన్ని చేయడానికి నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాము? అందరం పాటలు పాడాల్సిన వారమే, గాయకులు కావాల్సిన అవసరం లేదు. అందరూ వాక్యోపదేశకులకు కావాల్సిన అవసరం లేదు. అందరూ ప్రార్థన చేసే వాళ్ళకి కావాల్సిన అవసరం లేదు. అందరూ వాయిద్యాలు వాయించే వాళ్ళ అవసరం లేదు. అందరూ మందిరములు. అసలు నేను దేని కొరకు దేవుడు పుట్టించారు? నీ దేవుని, నీ ఎడల దేవుని చిత్తం ఏంటో అది తెలుసుకొని దాన్ని నువ్వు పంచిపెడితే, దానిని తెలుసుకొని నువ్వు పంచిపెడితే నువ్వు మెలకువగలిగిన దాసుడువు. ఆ చిత్తాన్ని నువ్వు తెలుసుకోకుండా, నువ్వు పంచిపెట్టకుండా కేవలము నేను వచ్చాను పోయాను అంటే రేపటి దినమందున నువ్వు దాస్యత్వంలోకి వెళ్తావు. నీతో పాటు నీ ఇంటిని కూడా ఎక్కడ తీసుకెళ్తావు? దాస్యత్వం. ఒకళ్ళ ఇంట్లో కష్టం ఒకళ్ళకి వస్తే ఎంతమందికి వస్తుంది చెప్పండి? ఒక్కళ్ళు తప్పు చేస్తే ఎంతమందికి వస్తుంది? తండ్రి అప్పు చేశాడు, ఆ అప్పు బాధ ఎంతమంది మీద పడిద్ది? తండ్రి మీద పడిద్దా? భార్య మీద, పిల్లల మీద. భార్య తప్పు చేసింది, భార్య వ్యర్థమైన ఖర్చులు పెట్టేసింది, ఆ బాధ ఎవరి మీద పడిద్ది? భర్త, పిల్లల మీద పడిద్ది. పిల్లలు తప్పు చేశారు, ఆ బాధ ఎవరి మీద పడిద్ది? ఇంటిల మీద పడిద్దా లేదా? మీకు ఆ బాధ్యతలు ఏవి లేవంటవా? తండ్రి చేసిన, తల్లి చేసిన, బిడ్డలు చేసిన శ్రమ అంతవరకు చుట్టుకుంటుంది, కుటుంబం అంతటి మీదకి వస్తుంది, అంతటి మీదకి వస్తుంది. అంటే కుటుంబం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? దాసత్వం అనే కాడి క్రిందకి వెళ్తుంది. ఈ రోజున ప్రియులారా, ఈ దాసత్వం అనే కాడికి దేవుడైతే మనల్ని స్వతంత్రులుగా పిలిచాడు. కుమారులు, ఇశ్రాయేలు అబ్రహాము సంతానము దేవుని కుమారులు. మహారాజుల్లాగా ఐగుప్తు దేశమునకు యేసేపు తీసుకువెళ్ళాడు. మహారాజుల్లాగా గెర్షోము ప్రాంతంలో ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టాడంట యేసేపు గారు తీసుకెళ్ళి. కానీ అబ్రహాము మెలకు లేకపోవడాన్ని బట్టి ఆ శాపము ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఇశ్రాయేలు కూడా మెలకు లేకుండా వాళ్ళు తింటున్నారు, అనుభవిస్తున్నారు, కానీ దేవునిని స్తుతించి, దేవుని మహిమపరిచి, దేవుని సన్నిధిలో మెలకు లేకుండాను బట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంట? క్రమక్రమంగా ఎక్కడికి వెళ్ళిపోయారంట? దాసత్వం అనే కాడి క్రిందకు వెళ్ళారు. అందుకని అంటున్నాడు, మెలకువగలిగి ప్రార్థన చేయండి, మెలకువగలిగి ప్రార్థన చేయండి. తిండి వలన, లూకాసు వార్త 21 అన్నాడు, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మీ హృదయములను మన్నం చేసుకోవద్దు. మీరు దేవుని, ఆయన ప్రభుని ఎదుర్కొనడానికి, ఆయన ఎదుట నిలబెట్టకు శక్తి గలవారగునట్లుగా మెలకువగలిగి ప్రార్థన చేయండి. మెలకువ దేవుని పిల్లలకు అవసరం. ప్రభుని అడుగు, ప్రభువా నాకు మెలకువ లేదు, ప్రార్థన చేస్తున్నాను మెలకువ లేదు, అడుగుతున్నాను మెలకువ లేదు, సన్నిధికి వస్తున్నాను మెలకువ లేదు. మెలకువ ఉంటే బుద్ధిని నేర్చుకుంటానయ్యా, మెలకువ ఉంటే ఆత్మతో నిండుకుంటాను ప్రభువా, నీ అభిషేకాన్ని కోరుకుంటాను ప్రభువా, నీ ఆత్మనైనా తండ్రి. మెలకువ ఉంటే నాయన నా దీపాన్ని వెలిగించుకుంటాను. మెలకువ ఉంటే నీ చిత్తం ఏదో నేను తెలుసుకొని నువ్వు నాకు అప్పగించిన దానిని నేను పంచి పెడతాను. మెలకువ లేకపోతే నీ కొరకు నేను ఎదురు చూడలేను, సిద్ధపడలేను, రాకడ కొరకు కనిపెట్టలేను. మెలకువ లేకపోతే దాసత్వం అనే కాడిలోనికి వెళ్ళిపోతాను. ప్రభువా మేము అలా ఉండకుండా మనం ప్రార్థన చేసుకోవాలా? మరి దేవుని చిత్తం అయితే బబులోను కాడి ఎందుకు వచ్చిందో మిగతాది రేపటి దినమందు ధ్యానం చేద్దాం. తలలో ఉంచుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం.